తమపై అసత్య ప్రచారాలు చేస్తూ కొంతమంది మా కంపెనీపై కావాలని బురద జల్లుతున్నారని రియల్ విజన్ రియల్ ఎస్టేట్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస నాయక్ అన్నారు. తాము ఎక్కడ కూడా ఏజెంట్లను కానీ కస్టమర్లను కానీ మోసం చేయలేదని అన్నారు. తాము 2 సంవత్సరాలకు పైగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఓవైపు ఏజెంట్లకు మరోవైపు కస్టమర్లకు సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. కావాలనే ఉద్దేశపూర్వకంగా తమపై కొంతమంది వ్యక్తులు దుష్ప్రచారం చేస్తూ ఏజెంట్స్ను మోసం చేసినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. అలాంటి వారిపై తాము చట్టపరంగా ఎదుర్కొనేందుకు ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. కండిషన్ వాళ్ళే సంతకం పెట్టారు. తిప్పు. ఏదైతే కండిషన్స్ ఉన్నాయో సర్క్యులర్లో మేము ఇచ్చామండి. 45 రోజుల తర్వాత పేమెంట్ చేయకపోతే దానికి తగిన సిస్టమ్ ఉంటుందని చెప్పేసి. మరి దాంతోపాటు ఆయన గారు ఎన్ని ప్లాట్లు, ఆ ప్లాట్కి ఎన్ని రోజుల నుంచి ఇచ్చిందో ఆ లిస్ట్ కూడా మేము ముందు పెట్టాము. అదేవిధంగా ఆయన గారు తీసుకున్న రెమ్యూనరేషన్ అండి సుమారు 8,97,000 రూపాయలు వైట్ క్యాష్ ఇచ్చానండి. మరి తప్ప ఈ 2.5 సంవత్సరాలు ఆయన సంపాదించింది, ఆయన టీం సంపాదించింది ప్రతిదీ కూడా ఇక్కడ నా కాడ ఉన్నాయండి. దాంతోపాటు ట్రావెల్ అమౌంట్ ఇవ్వమని చెప్పాను. ట్రావెల్ అమౌంట్ ఏమెందుకు ఇస్తామని చెప్పేసి కూడా వాదించాడు ఆయన. సో మోసం చేశారు ఆయన. సో వాళ్ళే స్వహస్తాలతో రాసిచ్చిన ఇది ట్రావెల్కి మాకు 6 నెలలు ఫ్రీ అండి, తర్వాత మేము ట్రావెల్ పే చేస్తామని. అందులో ఆయన గారి సైన్ ఉందండి, ఆర్ నవీన్ కుమార్. ఈ సైన్ మీరు చూడొచ్చు. ఆయనతో పాటు ఆయన సహచరుల సైన్ కూడా ఉంది, వాళ్ళే రాసిచ్చారు. మరి నేను ఎక్కడ తప్పు చేశాను? తప్పు చేసిన వాడిని అయితే మరి ఇవన్నీ వాళ్ళ స్వహస్తాలతో సైన్ చేసినాయండి. వాళ్ళు ఈ ఎవరైతే 4 ఉన్నారో వాళ్ళ స్వహస్తాలతో సైన్ చేసిన ఓచర్స్ అండి. మరి నేను తప్పు చేసిన అంటే ఎట్లా? మరి దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఫొటోస్ కూడా చూపిస్తానండి మీకు. ఎందుకంటే ఇది కమిషన్ బయట ప్రపంచానికి తెలియాలి కాబట్టి నేనేదో తప్పు చేసినా అని చెప్పేసి నా మీద ప్రాపగండ చేయడం ఎంతవరకు కరెక్ట్? మరి ఆయన గారు కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూడొచ్చు డాక్యుమెంట్స్. టోటల్ ఆయన చేసిన సేల్స్ ఎన్ని, మాట్లాడిన మాటలు ఏంటి, ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. సుమారు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టుకుని కూర్చున్నాను, మెయింటెనెన్స్ చేస్తున్నాను, ఎవ్రీథింగ్ చేస్తున్నాను. మరి అలాంటి మాటలు మాట్లాడితే ఎంతవరకు సమంజసమని అంటా నేను. సో మీడియా మిత్రులు రావచ్చు, పర్మిషన్ తీసుకోండి. పర్మిషన్ తీసుకొని ఇరువురిని అద్దంలోకి ఒక్కడ నిలబెట్టి చూపిస్తే ఎవరు తప్పనేది తెలుస్తుంది. ఏం చూసుకోకుండా ఆ ఫుటేజ్ కూడా ఉందండి. కింద ఈ బిల్డింగ్ సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది. అక్కడ వాళ్ళు ప్లానింగ్ చేసుకున్నారు, ప్రజెంటేషన్ ఇచ్చుకున్నారు, పైకి వచ్చారు. అడ్డగోలుగా లైవ్ ఇచ్చేస్తే ఇంత పెద్ద కష్టపడి నేను నిర్మించుకున్న ఈ సంస్థని కూలగొట్టాలని చూస్తే ఎవరు ఊరుకుంటారండి? నేను కూడా వారి మీద ఖచ్చితంగా తగిన చర్య ఖచ్చితంగా తీసుకుంటాను. ఎందుకంటే ఈరోజు సామాన్యుడు అని చెప్పేసి బలవంతంగా మనం మా మీద కనుక రాళ్ళు రువితే ఊరుకునే సమస్య లేదు. ఎందుకంటే చట్టపరమైన ఆలోచన చేస్తాను, ఖచ్చితంగా నేను ఖండిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు శ్రీనివాస్ నాయక్, రియల్ విజన్ హోమ్స్ చైర్మన్ నేను. నిన్న కాక మన శనివారం రోజు జరిగిన సంఘటన చాలా బాధాకరం. ఎందుకంటే ఒక మీడియా ఛానల్ని తీసుకొచ్చి 4 ఏజెంట్లు మా దగ్గర పనిచేసి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు మా మీద దుష్ప్రచారానికి ఒడిగట్టారు. సో వచ్చారు, వాళ్ళ తీరుగా వాళ్ళు వీడియో తీసుకున్నారు. లోపలికి వచ్చి మాట్లాడటంలో వాళ్ళు దుర్భాషలు ఆడి చాలా హంగామా చేసేసి పోలీసులను కూడా తీసుకొచ్చారు. వాళ్ళ ముందే చర్చ జరుగుతుంది. ఆ క్రమంలో వినకుండా మమ్మల్ని దుర్భాషలు ఆడుతూ బయటకు వెళ్ళి చాలా వరకు వీడియోలు తీసి బయట ప్రపంచానికి తెలియజేశారు. సో మేము ఎక్కడా ఎవరికి అన్యాయం చేయలేదు. ఒక ప్లాట్ విషయంలో చర్చ జరిగింది, దానికి కంక్లూజన్ వచ్చింది. అయినా కానీ పారిపోయారని చెప్పేసి చాలా ఇబ్బంది పెట్టారు. దయచేసి ఇలా ఒక వ్యవస్థ మీద రాళ్ళు రువ్వడం కరెక్ట్ కాదని నేను భావిస్తున్నాను. నేను ఇక్కడే ఉన్నాను, 48 అవర్స్ అయిపోయింది, ఇక్కడే ఉన్నాను, ఎక్కడికి పారిపోలేదు. మా కస్టమర్ దేవుళ్ళకి నేను విన్నవిస్తున్నాను, ఏజెంట్లు కూడా విన్నవిస్తున్నాను. నేను ఎక్కడికి పోను, ఎవరికి అన్యాయం చేయను, ఎటువంటి దురలవాట్లు నాకు లేవు. సో నేను అందరికీ బాగు చేసేటందుకే వచ్చాను. దయచేసి అందరూ నన్ను నమ్మాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.